అందరికీ నమస్కారం. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటండి మీరు ఈ రాష్ట్రానికి ఏలిన నాటి శని పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు. మీరు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ సంపద మొత్తం మూటలు మీ దగ్గర ఉంది. ఆ సంపత్తో ఆ అవినీతి సొమ్ముతో మళ్ళీ మీరు అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో గంజాయి ప్యాకెట్లు, సారాయి ప్యాకెట్లు, డబ్బులు, మరి అట్లాగే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి అమాయకుల్ని, రేపు భావి భారత పౌరులు అవ్వాల్సినటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి అమాయక యువతని మీరు నిర్వీర్యం చేస్తున్నారు. మీ తాయిలాలకి వాళ్ళు మోసపోయి మీరు ఏ కార్యక్రమం పెట్టినా వాళ్ళు వచ్చి ఆ గంజాయి నిషాలో, ఆ సారాయి తాగినటువంటి యొక్క మత్తులో మరి ఏ విధంగా మోటార్ సైకిల్ మీద విన్యాసాలు చేస్తూ మీకు జేజేలు కొడుతూ కొంతమంది ఊపిరి వదులుతున్నారు, కొంతమంది ఆ విన్యాసాలు చేస్తూ ఆ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు. మీరు ఒక మాట అన్నారు, నేను మళ్ళీ వస్తే 2.0 కార్యకర్తలకే విలువిస్తాను అని చెప్పారు. గుంటూరు పర్యటనలో ఒక కార్యకర్త చనిపోయాడు. మరి నేను ఇబ్రహీంపట్నం ఆ బూతులు మాట్లాడే ఆ జోగి రమేష్ గారిని పలకరించడానికి వెళుతూ మరి ఆ ప్రయత్నంలో 2 ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీరు నాయకుల్నే పరామర్శిస్తారా? మీకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మీకు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళనే పరామర్శిస్తారా? సామాన్య మరి కార్యకర్తలు వాళ్ళు చనిపోతే వాళ్ళని పరామర్శించరా? మరి వాళ్ళని వాడుకొని మీరు పరామర్శకు వెళుతూ మరి ఇంతమంది కావాలా మీకు పరామర్శ చేయడానికి? కాపుగా మీరు వెళ్ళిపోయి వాళ్ళ అక్కడ ఏదో పరిశీలన చేసుకోవచ్చు కదా. కాదు, మీరు పరామర్శ పేరుతో బల ప్రదర్శన చేస్తూ ఈ యొక్క అమాయకులకి డబ్బులు ఇచ్చి తాయిలాలు ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రకంగా ఎంతమంది కార్యకర్తల యొక్క తాళిబొట్లు, వాళ్ళ భార్యల తాళిబొట్లు తెచ్చుతారు మీరు? ఎంతమంది ఉసురు పోసుకుంటారు మీరు? ఇప్పటికే మీరు అధికారంలో ఉండి కల్తీ మద్యం అమ్మించి ఎంతోమంది ఆడబిడ్డల యొక్క తాళిబొట్లు తెంచారు, వాళ్ళ యొక్క పశువు కుంకుమ నేల రాల్చారు. ఇంకా మీకు ఈ శవదాహం తీరలేదా? ఏమండి, ఈ రోజున మీ నాయనగారు కూడా వలవల ఏడుస్తున్నాడయ్యా. ఇట్లాంటి దుర్మార్గుడు నా కడుపులో ఎట్ట పుట్టాడు, నాకు చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు, నేను కాస్తో కోస్తో ఆంధ్రదేశంలో నా పరిపాలనలో ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఈ ప్రజలందరి చేత జేజేలు పలికించుకున్నాను, అట్లాంటి నా కడుపులో ఇట్లాంటి దుర్మార్గుడు పుట్టి నా పేరు చెడగొడుతున్నాడని చెప్పి ఆయన స్వర్గలోకంలో ఉండి ఏడుస్తున్నాడయ్యా. నువ్వు అడవిలోనో ఏ జంతువుగానో ఏ క్రూర మృగంగానో పుట్టాల్సినటువంటి వాడివి. నువ్వు మనిషిగా పుట్టి మమ్మల్ని ఏలిన నాటి శని పట్టుకున్నట్టు పట్టుకున్నావు మా ఆంధ్ర రాష్ట్రానికి. ఇట్లా అమాయకులను చంపుతున్నావు. మరి అట్లాగే మరి నీ యాత్ర, పరామర్శ యాత్ర అంటే కలపట్ట 10 మంది కలపడితే వాళ్ళకి సెకండ్లు ఇవ్వటం, అక్కడ ట్రాఫిక్ ఆఫ్ చేయటం, ఆ వెనక ప్రయాణం, మరి అనేకమైనటువంటి అవసరాల కోసం ప్రయాణం చేసే ప్రయాణికుల్ని వాళ్ళు ఒక్కొక్కళ్ళు 3 గంటలు 4 గంటలు మరి వాళ్ళ కార్యక్రమాలను ఆఫ్ చేసుకొని ఆ బస్సుల్లోనో ఆ కారుల్లోనో వాళ్ళు ఆగిపోవటం, మరి వాళ్ళందరూ కూడా నిన్ను శాపనార్థాలు పెడుతున్నారయ్యా. ఏమి నీకు అర్థం కావట్లేదా? ఒక నిజమైన రాజకీయ నాయకుడిగా చేయాల్సిన లక్షణాలు, చేయాల్సిన కార్యక్రమాలు ఇటువంటివి కూడా నీకేం తెలియట్లా. నువ్వు ఎంతసేపు ఒక క్రిమినల్ బ్రెయిన్, ఆ క్రిమినల్ బ్రెయిన్లోనే ఏ ఎత్తుకాళ్ళు వేసుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. ఇది నీకు తగదు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మళ్ళీ చెప్తున్నా, నీకు మీ నాయన ఉన్నటువంటి మంచి గుడ్ విల్, ఆయన ఉన్నటువంటి మంచి పేరు వల్ల
నువ్వు అన్ని అబద్ధాలు చెబుతావని మేము ఎవరూ గ్రహించకపోవటం వల్ల 2019లో నీ పాదయాత్ర సక్సెస్ చేయటం వల్ల నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాగలిగావు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వేంటో మాకు తెలిసిపోయింది. 7వ రోజే ప్రజావేదికను కూల్చావు. నీ వాళ్ళ చేత బూతులు మాట్లాడిస్తున్నావు. నీ వాళ్ళ చేత మరి పేదవాడి యొక్క ఆస్తులు కబ్జాలు చేశావు. వాళ్ళ పొలాలు నాశనం చేస్తున్నావు. వాళ్ళ పొలాలు లేదా మీరు స్వాధీనం చేసుకున్నారు. ఏమంటే నువ్వు ఎలిఫెంట్ గురించి 10 ఎకరాలు కష్టపడి సంపాదించుకున్నటువంటి 10 ఎకరాలను నువ్వు మరి కబ్జా చేసి ఎలిఫెంట్ పెట్టుకున్నావు. నీ ధనదాహానికి అంతులేదు, నీ పదవి వ్యామోహానికి అంతులేదు. ఆ రకంగా ఎంతమంది తలకాయలైనా మరి రథచక్రం కింద నలిగిపోయినా నీకు బాధ లేదు. నువ్వు బంగారం లాంటి ఆ 3 ఎకరాల్లో నువ్వు కట్టుకున్నావు. మరి కోటకోట లాంటి ఎవడు కూడా దుర్భేద్యమైనటువంటి కోట కట్టుకున్నావు. ఇంత చేము కూడా నీ లోపలికి దూరంత కట్టుకున్నావు. నీ ఎదురుగా ఏదో ఒక కట్ట మీద కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి యొక్క బలహీనులందరూ ఇళ్ళు లేపేశావు. వాళ్ళు నీకు రక్షణగా ఉండేవాళ్ళు. వాళ్ళ వల్ల నీకు అడ్డమేంటి అంటే నీ ఇంటి ముందు పాకలు ఉండకూడదు, నీ ఇంటి ముందు పేదవాడు ఉండకూడదు. నీ గుణగణాలన్నీ ప్రజలు తెలుసుకోలే నిన్ను ఓడించారయ్యా. నువ్వు మళ్ళీ ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా, ఎన్ని ఇట్లాంటి పరామర్శలు చేసినా నిన్ను నమ్మరు. నువ్వు 2.4 పద్ధతి ప్రకారం నువ్వు కార్యకర్తల్ని గౌరవిస్తానన్న మనిషివి. మరి గుంటూరులో ఒక మనిషి చచ్చిపోయాడు, మరి నిన్న ఇక్కడ 2 చచ్చిపోయారు. మరి వాళ్ళని పరామర్శించకుండా నువ్వు బెంగళూరు వెళ్ళిపోయావేంటి? సామాన్య కార్యకర్తలు అంటే నీకు విలువ లేదు, వాడుకోవటం వరకే, అంతే కదా. నీ గుణం ఏంటో ఈ ప్రజలకు తెలిసింది. మరి తిరుపతి లడ్డు నువ్వేంటంటే నువ్వు క్రైస్తవ మతాన్ని అభివృద్ధి చేయటం, హిందూ మతాన్ని నాశనం చేయడానికే నువ్వు కంకణ కట్టుకున్నావు. అందువల్లనే మరి ఆ విధంగా తిరుపతి లడ్డూలో నెయ్యే లేకుండా, అసలు నెయ్యి అనేదే వాడకుండా, మరి ప్రాణాంతకమైనటువంటి కెమికల్స్ వాడి, పామాయిల్ అటువంటి అన్నీ కలిపి వాడి తయారు చేసి పవిత్రతకు భంగం కలిగిస్తున్నవే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసి వామో తిరుపతి వెళ్తే కల్తీ లడ్డూలు తినాల్సి వస్తుంది అనే విధంగా మరి ఈ రోజున అటువంటి దురాగతం చేసినటువంటి వాడివి. మీరు చేశారని మీరే ఒప్పుకుంటున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. మరి అట్లాగే మరి సీక్రెట్గా వాళ్ళు మాట్లాడుకుంటూ రోజా గారు మరి నీ బూతుల మరి జోగి రమేష్ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? మనం కల్తీ నెయ్యితో కల్తీ నెయ్యే లేకుండా కల్తీ చేసాం. మరి ప్రజలందరూ కూడా అర్థమైపోయింది, విషయం అర్థమైపోయింది. మరి దాంతోపాటు నేషనల్ మీడియా కూడా కోడేకి వస్తుంది, పార్లమెంట్లో కూడా ఈ విషయం చర్చకొచ్చింది, మన బండారం బట్టబయలైపోయింది అని మీ వాళ్ళే మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. పాపం ఎన్నాళ్ళు దాగరండి, నిజం ఎప్పటికైనా బయటపడుద్ది. మీరు కాబట్టి ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా చంద్రబాబు నాయుడు గారు మరి అద్భుతంగా రాజధాని తయారు చేస్తున్నారు, పోలవరాల్ని ఉరుకులు పెట్టిస్తున్నారు. మరి పరిశ్రమల్ని మరి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మరి అవిశ్రాంతంగా పనిచేస్తూ అనేక దేశాలు తిరుగుతూ మరి పరిశ్రమల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు మంచి చేస్తుంటే నువ్వు చెల్లాగా నువ్వెక్కడ దాపరిచ్చావా మాకు? మా దివ్యాంగులకి దండం పెట్టింది దేవుడయ్యా. నీ హయాంలో 3,000 రూపాయలని ₹1 పెంచావా? ₹1 ఏ మేలు చేయరా నువ్వు? నీకోసం పనిచేసిన ఏ కార్యకర్తకి కూడా నువ్వు ఒక్క నిమిషం అవకాశం కూడా ఇవ్వలా, కలవటానికి అవకాశం కూడా ఇవ్వలా. ఇంత దుర్మార్గుడివి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు? ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తావు? ఆడవాళ్ళు చీపులతో కొడతారయా? గౌరవంగా ఏదో ఆ కోటలో కట్టుకుని అటు సావు, అంతేగాని నువ్వు బయటకు వచ్చి నువ్వు పాదయాత్రలో ఇది చేస్తే కళాపతి వెళ్తారు, నీ మొహాల చీపులతో కొడతారు. ఒక్కొక్క కుటుంబం రగిలిపోతుంది. వాళ్ళకి జరిగిన అన్యాయం ఘోరాలు ఆ కుటుంబంలో వాళ్ళకి కబ్జాలకు గురైనటువంటి వాళ్ళు, ఇళ్ల స్థలాలు కబ్జాలకు గురైనాయి, పొలాలు కబ్జాలకు గురైనాయి.
ఈ విధంగా నాశనం చేసినవాడు నువ్వు. నీకు మళ్ళీ ఎవరే ఓటేస్తారు? కడుపుకి అన్నం తినేవాడు, సంసార పద్ధతి ఉన్నటువంటి వాడు, కుటుంబాన్ని ప్రేమించేవాడు, క్రమశిక్షణగా జీవితాన్ని గడిపేవాడు ఎవడు కూడా నీకు ఓటేయరు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేదో ఆరాటపడుతున్నావు అంతే తప్ప నువ్వు ఆ కిరాయి జనాన్ని వాళ్ళని చూసుకొని కాస్త ఈ బ్లేడ్ బ్యాచ్ సారాయి పోదే అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళు తప్ప సంసార పద్ధతితో ఎవడో కూడా నీ కార్యక్రమాలకు రారు. అది చూసుకొని నాకు జలబలం ఉంది, వాపు చూసుకొని బలవలుకోమాక. పొరపాట్లు కూడా నేను ఇప్పుడు చెబుతున్నా, పొరపాట్లు కూడా మళ్ళీ ఈ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. నా జోస్యం ఎప్పుడు చెప్పరా. 2019లో కూడా నీకు 120 నుంచి 144 వస్తాయని చెప్పింది నేనే. 151 వచ్చినాయి. 2024లో కూడా నేను మరి కూటమి ప్రభుత్వానికి 136 వస్తాయని చెప్పింది నేనే. మరి 164 వచ్చినాయి. 2029లో ఇదే ఈ రకంగా నువ్వు మాయ చేస్తున్నావు కదా, డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర, పాపం సొమ్ము ఉంది కదా, అది వెదజల్లుతావు, ఈ అమాయకులను కొంటావు. ఆ ప్రయత్నంగా నీకు మళ్ళీ చెబుతున్నా 47 సీట్లు వస్తాయి నీకు. అందరూ చెబుతున్నారు 11 వచ్చినాయి ఈసారి 0 వస్తుంది అని. కాదు, 47 వస్తాయి. 47 అంటే ఏంటి? మళ్ళీ 4, 7, 11. కూటమికి కూడా 11. అది ఎట్టాగో చెప్పరా? 128. వాళ్ళకి వచ్చేది 128 సీట్లు. 1, 2, 3, 8, 11. మీ ఇద్దరికి సమానమే. నీకు 11, కూటమికి 11. వాళ్ళకి అధికారం వస్తుంది. నువ్వు సెంట్రల్ జైలుకి వెళ్ళబోతున్నావు. నీకు మళ్ళీ 47 సీట్లు వచ్చి మళ్ళీ నీ పార్టీ చీలిపోద్ది. నీ పార్టీ కనుమరుగైపోద్ది. 2030లో నువ్వు చేసిన పాపాలకి, ఘోరాలకి, నేరాలకి శిక్షగా నీకు 16 గతంలో 16 నెలలు అన్నావు, 16 నెలలు చేశావు. ఈసారి 16 సంవత్సరాలు జైలు జీవితం చేయడానికి సిద్ధంగా ఉండమని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ బాబు, జై జై లోకేష్ బాబు, జై హింద్.